2022 సంక్రాంతికి సినిమాల పండుగ అన్నారు. ట్రిపుల్ ఆర్ తో బాక్స్ ఆఫీస్ లో ఇక వసూళ్ల మేళ అనేశారు. కట్ చేస్తే ఎన్టీఆర్, చరణ్ నుంచి ప్రభాస్ వరకు అంతా పండుగని పోస్ట్పోన్ చేశారు. ఎప్పుడో 2020లోనే సినిమాల పండుగ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పొంగల్ పోరే లేకుండా పోయింది. ట్రిపుల్ ఆర్ కోసం గంగూబాయే కాదు, మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాట కూడా వాయిదా వేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒమిక్రాన్ దెబ్బతో సినీ పండుగ కూడా పోస్ట్ పోన్ అయింది. ట్రిపుల్ ఆర్ వస్తుంది, దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తుందన్నారు. అందుకని మహేష్, ఆలియాలానే వెంకీ, వరుణ్లు కూడా F3ని జనవరి నుంచి ఫిబ్రవరికి, ఆ తర్వాత ఏప్రిల్ కి వాయిదా వేసుకున్నారు. అయినా సినీ సంక్రాంతికే లేకుండా పోయింది. థర్డ్ వేవ్ భయాలెంతగా కుదిపేసినా వెనకడుగు వెయ్యని భీమ్లా నాయక్ మాత్రం ట్రిపుల్ ఆర్ కోసం రూట్ క్లియర్ చేశారు. కానీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది. పండక్కి పవన్ యూటర్న్ తీసుకుని వస్తాడన్న మాట కూడా ఆవిరైపోయింది. ఈ సంక్రాంతికి ట్రిపుల్ ఆర్, రాధేశాందే సందడంతా అన్నారు. కానీ చూస్తుండగానే జనవరి 7 వెళ్లిపోయింది. శుక్రవారం ప్రభాస్ సందడి మాయమైంది. మొత్తంగా ఈ పండుగ సినీ సునామీని ఊపేస్తే సైలెన్సే మిగిలింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనవరి 12న సందడి చేయాలి. కానీ ట్రిపుల్ ఆర్ కోసం భీమ్లా నాయక్ ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ట్రిపుల్ ఆర్ వాయిదా తర్వాత అయినా ఈ పండక్కి పవన్ వస్తాడనుకుంటే అది జరగలేదు. ఒమిక్రాన్ వల్ల ఫిబ్రవరి 25కి కూడా బరిలో దిగే పరిస్థితి లేదు. ట్రిపుల్ ఆర్ తో ఈ ఏడాది బాక్సాఫీస్ లో వసూళ్ల ఊపుతో మొదలవుతుందనుకుంటే వాయిదాలతో మొదలైంది. ఏప్రిల్ వరకు సినిమాలన్నీ వాయిదా పడాల్సి వచ్చింది. సంక్రాంతి సినీ సందడే కరువైంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన 2 సినిమాలు కరోనా సెకండ్ బ్రేక్ కి కిక్కిచ్చాయి. వసూళ్ల వరదలు తెచ్చాయి. మాస్ మహారాజా రవితేజ, ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఇద్దరు గత సంక్రాంతికి సినిమా పండుగ తెచ్చారు. సగం సంతోషమేనా మిగిల్చారు. ఈసారి మాత్రం సినీ సునామీ మిస్ అయ్యింది. ఫస్ట్ వేవ్ భయాల్లో ఉన్న ప్రేక్షకులని థియేటర్స్ కి తీసుకురావడంతో కరోనా ఫస్ట్ బ్రేక్ లో సక్సెస్ అయింది రవితేజనే. అలా క్రాక్ తో కిక్ ఇచ్చి దూసుకెళ్లాడు. కరోనా ఫస్ట్ బ్రేక్ లో రవితేజ తర్వాత టాలీవుడ్ ని ఊపేసింది ఎనర్జెటిక్ స్టార్ రామ్. సంక్రాంతి సందడంతా అటు రవితేజ, ఇటు రామ్ సినిమాలతోనే నిండిపోయింది. క్రాక్ మూవీతో పాటు రెడ్ సినిమా కూడా మాస్ మతిపోగొట్టింది. 2021 సంక్రాంతికి ఈ 2 సినిమాలే కల తెచ్చాయి, కలెక్షన్లు తెచ్చాయి. 2020 సంక్రాంతి అంత కాకపోయినా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సినీ కళ ఉండటానికి మాస్ మహారాజా, ఎనర్జెటిక్ స్టార్ రామే కారణం.